ప్రజల కోసం కార్పొరేషన్తో మిస్డ్ కాల్ ఉద్యమంతో పాటు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ అన్నారు. శనివారం కడప నగరంలోని కాగితాలపెంట నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలిసినట్టుగా దాదాపు గత ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడైతే వారి వీధిలో కానీ వాళ్ళ డివిజన్లో కానీ సమస్యలు ఎదురైనప్పుడు కార్పొరేషన్కి సంబంధించి అది వీధి లైట్లు అయితేనేమి, రోడ్లు కాలువలు అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కుక్కల బెడితే అయితేమి అప్పటి కమిషనర్కు కలిసేవాళ్ళం, అరిచి ఇచ్చేవాళ్ళం. కానీ మనందరికీ తెలిసినట్టుగా కమిషనర్ ఆయన అఫీషియల్ నెంబర్లో ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేవాడు కాదు, పోయి కలిసిన సమయం ఇచ్చేవాడు కాదు. చాలా కష్టం మీద ఆయనకు అర్జీ అక్నాలెడ్జ్మెంట్ ఇన్వర్స్లు ఇచ్చేసి దాన్ని మన అప్పటి డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాకేష్ గారికి దాని కాపీ ఇవ్వడం జరిగేది. ఆ కాపీ ఇచ్చినప్పుడల్లా ఆయన చెప్పేవాడు, ఖచ్చితంగా నేను చూస్తాను, మీరు సంతకాలు చేసినారు కదా కమిషనర్ గారితో, ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్పి వాగ్దానాలు తీసుకొని గత ఒక సంవత్సరం నుంచి దాదాపు 20 అంతకన్నా ఎక్కువ తక్కువ మేము అర్జీలు ఇస్తే దాన్ని పక్కన పెట్టి దాన్ని పాడేగట్టుతున్నారని మేము ఇదివరకు మీకు ఒక నిరసనలో తెలిపినాం. నిరసన కన్నా ముందు ఒక విషయం జరిగింది, అది కూడా నేను మీడియా ముఖంగా తెలుపుకోవాలంటున్నాను. నిరసనకు ముందు ఏదైతే ఆదివారం ఉండిందో ఆ రోజు మహిళల దినోత్సవం. అంతకన్నా ముందు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఆయన్ను మేము కలిసేదానికి, అర్జించడానికి శుక్రవారం నుంచి ఆయన అపాయింట్మెంట్ అడుగుతుంటే, లేదండి గౌస్ గారు నాకు టైం లేదు, నేను చెప్తాను, నేను కలుస్తాను, నేను ఆడుండా ఈడున్నా అని చెప్తూ చివరికి ఆదివారం కదా సార్ మీరు ఆడున్నాడో చెప్పండి నేను వస్తా అంటే ఆయన మేడా ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవంలో అధికార పార్టీ యొక్క ప్రోగ్రాంలో ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండాలని వస్తాను కలుస్తామని చెప్పేసి ఉదయం నుంచి 3 గంటల వరకు మాకు ఆపి పెట్టినారు. మేమేమన్నామంటే అన్నా 2 నిమిషాలు మీరు బయటికి వస్తే మేడా ఫంక్షన్ హాల్ నుంచి 2 నిమిషాలు అర్జీ ఇచ్చేసి వెళ్ళిపోతామన్నా అంటే కూడా నేను చెప్తాను అనేసి మధ్యాహ్నం 3 గంటల వరకు మమ్మల్ని ఆపి మేము మా పార్టీ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాం, నేను నా కార్యకర్తలు. 3 గంటలకు మీరు దారిలో కలవండి, నాకు వైఎస్ఆర్ సర్కిల్ ఏదైతే ఉందో మేడా ఫంక్షన్ హాల్ నుంచి కడపకు వచ్చే దారిలో కలవమని చెప్తే మేము హడాబడిగా వెళ్ళాం. హడాబడిగా వెళ్ళేటప్పుడు తొందరపాటులో మా బైక్లో వచ్చేవాళ్ళు మా నాయకులు వెనక ముందు అయినప్పుడు 2 నిమిషాలే వాళ్ళకు నాకు తేడా. నేను ముందు పోయినా కమిషనర్ అన్న బండి దిగినారు, ఇవ్వమన్నారు, అన్న వాళ్ళంతా వస్తున్నారన్న 2 నిమిషాలు అంటే ఆ 2 నిమిషాలు ఆగకుండా మేము 3 రోజులు ఆగింది మర్చిపోయా. ఆ రోజు కూడా 3 గంటల వరకు ఆగింది మర్చిపోయి, ఏంది మీరు రోడ్ల మీద పంచాయతీ పెడుతున్నారని విసుకొని వెళ్ళిపోయినారు. నాకు అర్థం కాలేదు, రోడ్డు మీద పిలిచింది ఆయనే, 3 రోజుల నుంచి అడుగుతున్నా ఆయన పట్టించుకోకుండా. దానికి నిరసనగా మేము ఒకటి అర్జీలు తీసుకోవడంలే, చేయట్లే, ప్రజల సమస్యలు పట్టించుకోవడంలే అనేసి ఆ ధర్నా చేసినాము. ఆ ధర్నాలో 10వ తేదీ ఏదైతే ధర్నా చేసినామో 20వ తేదీ వరకు, ఫిబ్రవరి 20వ తేదీ వరకు టైం తీసుకున్నారు. మార్చి 20వ తేదీ వరకు, మార్చి 10 చేస్తే మార్చి 20వ తేదీ నేను ఫోన్ చేస్తే కమిషనర్ రాకేష్ అన్న అంటారు, అయ్యా నేను ఢిల్లీలో ఉన్నాను, 1 వీక్ ఈడున్నా ఆడున్నా అంటారు. నేను చెప్పిన నా దగ్గర ఫోటో కూడా ఉంది, మీకు చూపిస్తాను. అన్న మీరు ఈద్గాలో నా పక్కనే కూర్చొని ఉన్నారు బిల్డప్ దగ్గర, మీరు ఢిల్లీ అంటున్నారు ఏంటంటే, ఢిల్లీకి పోయేది ఉంది అంటున్నా అంటాడు. ఇట్లా మాటలు మార్చి అది చేసి నేను ట్రైనింగ్ వెళ్ళినా ఆడికి వెళ్ళినా అనేసి మొత్తం మీద మా సొంత పని చేయమని చెప్పట్లే. ఆయన బాధ్యత, ఆయన శాలరీ తీసుకుంటున్నారు, ఆయనకు ఒక బాధ్యత పరంగా ఆయనకు అపాయింట్ చేస్తుంటారు. ప్రజల పన్నుల ద్వారా, ప్రజల సంపాదన ద్వారా ఆయనకు శాలరీ అందుతుంది. అటువంటిప్పుడు ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది, ప్రజల పట్ల ఆయనకు ఏదైతే డ్యూటీ ఉందో అది చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఆ విధంగా ఆయన చేసిన మాటలు యూట్యూబ్లో ఎవరో వైరల్ కూడా చేసినారు. ఇంకా పోతే నిన్న నేను ఫోన్ చేసిన
అన్న ఈ పనులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఎట్టన్నా అంటే లేదండి గౌస్ గారు అది కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ చేయమంటే చేస్తాను, కలెక్టర్ మీటింగ్ పెడతాను, కలెక్టర్ ఏం చేయమంటే చేస్తాను అంటున్నాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక వీధిలో ఒక లైట్ లేకపోతే కలెక్టర్ని అడగాలనా, కాలువలు శానిటేషన్ జరగకపోతే కలెక్టర్ని అడగాలనా, రోడ్లు గుంతలు ఉండి ఇంకొక ఇబ్బంది ఉంటే దాన్ని కలెక్టర్ని అడగాలనా? మీరు మొత్తం కార్పొరేషన్కి సంబంధించి కమిషనర్ అంటే హోల్ అండ్ సోల్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరే ఇంకొక కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే మీరు ఎలా చేస్తారు? మీరు ఏం బాధ్యత వహిస్తున్నారు? ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఏమనంటే సిబ్బంది నా మాట వినరు, నేను చేయిస్తాను సిబ్బంది మాట వినకపోతే మీరు ఆ హోదాలో ఎందుకుంటారు? మీరు ఎందుకు కార్పొరేషన్ ఆఫీస్కు సమయం ఇవ్వట్లేదు? ఎప్పుడు చూసినా అధికార పార్టీ యొక్క పనులలో నిమగ్నమై అక్కడ సమయం ఇస్తారు. సగం సమయం ఇవ్వండి, అధికార పార్టీకి ఇచ్చే సమయంలో సగం సమయం ఇవ్వండి, ఈ పనులు అయిపోతాయి కదా అని నేను తెలుపుకుంటున్నాను. ఇక్కడ కలెక్టర్